చదువుకున్న ప్రతి సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించే నాయకుడు అని చెప్పే కన్నా, అభిమానించే వ్యక్తి అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, జయప్రకాష్ నారాయణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వసంత్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. రైట్. ఎస్పెషల్లీ 2 రాష్ట్రాలు చూసుకుంటే సార్, అప్పు 10 నుంచి 15 లక్షలు, 16 లక్షల కోట్ల అప్పు. బట్ ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా ఆందోళన కలిగించే అంశమా సార్ ఇది? ఖచ్చితంగా దీన్ని కనుక మనం అదుపు చేయకపోతే ఇప్పటికైనా కూడా హ్మ్. తెలంగాణ ఉదాహరణకి అన్ని రకాల అప్పులు బకాయిలు లెక్కేస్తే 7,95,000 కోట్లు, 8 లక్షల కోట్లు ఉన్నట్టుగా నా అంచనా. కాస్త అటు ఇటు కావచ్చు. కొన్ని చూపెడుతున్నారు, కొన్ని చూపెట్టట్లా. ఉదాహరణకి పెండింగ్ బిల్స్ ఉన్నాయనుకోండి, హ్మ్. అది విధిగా ఖర్చు పెట్టాలి. ఇంకా ఖర్చు పెట్టలేదు కాబట్టి లెక్కల్లో కనిపించదు. మనది క్యాష్ అకౌంటింగ్ సిస్టమ్, ఎక్రూవల్ సిస్టమ్ కాదు. ఓకే. కానీ అది కూడా లెక్కేసుకోవాలి మనం. ఇది ఖచ్చితంగా ఇది దాదాపుగా 40-45% అయిపోయింది మన స్థూల ఉత్పత్తిలో. హ్మ్. 20-25% దాటకూడదు. 30 దాటితే ప్రమాదంలో ఉన్నాం. 45 దాటిందంటే తెలంగాణ అందులో చాలా బలమైన రాష్ట్రం. హైదరాబాద్ లాంటి ఒక తరగని గని ఉన్న రాష్ట్రం ఇట్లా అవుతుందంటే ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ తప్పింది. హ్మ్. అలాగే ఆంధ్రప్రదేశ్ తొలి నుంచి కొంచెం కష్టంలో ప్రారంభమైంది. హైదరాబాద్ను కోల్పోవటం వల్ల నష్టం ఎక్కువ వాళ్ళకి వచ్చింది. ఓకే. ఓకే. కొంతకాలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆదుకున్నది, చాలా మేరకు ఆదుకున్నది. కానీ మీ పని మీరు చేయకపోతే ఉపయోగం లేదు. హ్మ్. మరి మౌలిక సదుపాయాలని మొదటి 5 ఏళ్ళు బాగా బాగుపరిచి కొంత పారిశ్రామికీకరణ కోసం మార్గం ఏర్పరిచారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సంక్షేమమే పరిపాలన, బటన్ నొక్కితే చాలని చెప్పన్న భావంతో అసలు ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించింది. అదేదో చాలా తప్పు, అది మాట్లాడితే పెత్తందారులు కోరుతున్నారు. విచిత్రమైన భాష, విచిత్రమైన ఆలోచన ధోరణి వచ్చినాయి. హ్మ్. సంక్షేమాన్ని బాగా అమలు చేశారు, కొన్ని రంగాల్లో గట్టి ప్రయత్నం చేశారు. కానీ మౌలికంగా ఆర్థిక అభివృద్ధి అంటే మాకు ఇష్టం లేదు, అది అక్కర్లేదు అన్న విచిత్రమైన వితండవాదాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గందరగోళంలో పెట్టారు. వాళ్ళని పంపించారు ప్రజలు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెడుతున్నారు, సంతోషం. కానీ ఆర్థిక క్రమశిక్షణ వీళ్ళని బాగు చేయట్లేదు, ఇంకా ఇంకా చెడగొట్టారు. హ్మ్. అప్పటికే గణనీయంగా బహుశా దేశంలో నంబర్ 1 సంక్షేమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఇంకా పెంచారు ఈ ప్రభుత్వం. హ్మ్. ఆర్థిక క్రమశిక్షణ కానీ, పొదుపరితనం కానీ, ఎంతో కొంత భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచన కానీ కొరవడింది. కాబట్టి లోటు పెరుగుతున్నది. కానీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలు కాబట్టి ఎప్పటికైనా సరే మేలుకుని కొంచెం పెరిగేటువంటి ఆదాయం కంటే పెరిగే ఖర్చు తక్కువ ఉండేట్టు చూస్తుంది. 100 రూపాయల ఆదాయం పెరిగితే 50 రూపాయల ఖర్చు పెంచండి. హ్మ్. క్రమక్రమంగా పరిస్థితి అదుపులోకి వస్తుంది. కానీ ఆ క్రమశిక్షణ లేదు. ఎలక్షన్లో గెలవాలంటే రకరకాల విన్యాసాలు చేయాలి, హ్మ్. సంక్షేమాన్ని పెంచాలి. హ్మ్. రెండోది దుబారా ఖర్చు కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వాలు పొదుపుగా ఉండేవి, ఇప్పుడంతా 5 స్టార్ కల్చర్ వచ్చింది ప్రభుత్వాల్లో. ప్రభుత్వాలు కూడా. ఒకప్పుడు ఏదో గాంధేయవాదం వల్ల, స్వతంత్ర పోరాటం వల్ల ప్రభుత్వంలో చాలా పొదుపుతనం పాటించడం, అనవసరం ఖర్చు ఆపటం అని చెప్పి అది చాలా గొప్ప లక్షణంగా ఉండేది. ఇప్పుడు అలా ఎవరినో అంటే వాడు చాదస్తుడిగా అనుకుంటున్నారు. హుహు. రెక్లెస్గా ఖర్చు పెడితే గొప్ప అనుకుంటున్నారు. రైట్. మరి ఇది ఎవరు చేసినా, ఒక కుటుంబం చేసినా, ఒక కంపెనీ చేసినా, ఒక రాష్ట్రం చేసినా, దేశం చేసినా కూడా రెక్లెస్గా దుబారా ఖర్చు పెట్టడం గొప్ప అనుకుంటే మరి తింటూ ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి. హ్మ్. మన దగ్గర కొండలు లేవు, లోటు ఉంది. లోతైన గుంటలో ఉన్నాం. ఆ! ఇంకా తింటూ ఉంటే ఇంక గుంట లోతు పెరుగుతుంది. పెరుగుతా ఉంటాం. సార్ మీరు రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు నేను ఇంక అప్పటికి చదువుకుంటాను చిన్నపిల్లోడిని. బట్ కొన్ని కొన్ని మీ స్పీచ్‌లు, మీ ఇన్‌స్పిరేషన్ చూసిన తర్వాత మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో నేను కూడా ఒకడిని అయిపోయాను. సో నిజంగానే అదే అభిమానంతో మిమ్మల్ని కొన్ని క్వెషన్‌లు అడగొచ్చా సార్? తప్పకుండా. రైట్. అంటే లోక్‌సత్తా పార్టీ వచ్చిన తర్వాత చాలామంది యువత చాలా ప్రభావితం అయ్యారు. ఖచ్చితంగా ఓటేయాలి, మాట్లాడుతున్నారు. ఆయనకి అన్ని విధాలు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో మంచి పట్టుంది. అలాంటి వ్యక్తిని గనక మనం పైన కూర్చోబెట్టాలనుకోని చాలామందొచ్చారు. బట్ మీరు మేధావిగా మధ్యతరగతి ప్రజలందరూ కూడా మన్ననలు పొందారు మీరు. బట్ ఎందుకు రాజకీయ పరంగా అంత సక్సెస్ అవ్వలేకపోయింది? ఎన్నికల వ్యవస్థ మందు చాలా క్రూరమైన ఎన్నికల వ్యవస్థ. మూడో పార్టీకి దాదాపు అసాధ్యం ఇక్కడ. మొన్న విజయ్‌కి జరిగింది అది అసాధారణమైనది. అందుకని దాన్ని లోతుగా పరిశీలించాలి. ఓకే. దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే అది ఎవరికీ సరిగ్గా ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. నేను యాక్చువల్‌గా మా బృందాన్ని ఇవాళ పొద్దున్న చెప్పాను మా టీమ్‌కి. తమిళం తెలిసిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక 15 రోజులు కూర్చోండి ఆ రాష్ట్రంలో. హ్మ్. ఏం జరిగింది? ప్రజల మనసుల్లో, యువత మనసులో 2 బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు, ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్న రాష్ట్రంలో, ఉపాధి కల్పన బాగా జరుగుతున్న రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అవినీతి వగైరా అన్ని చోట్ల ఉన్నాయి, అక్కడ ఉన్నది. ఎందుకని ప్రజలు మూడో పార్టీకి పట్టం కట్టారనేది ఒక అనూహ్యమైనది.
కాబట్టి దాన్ని పక్కన పెట్టండి మన విశ్లేషణలో. సాధారణంగా మూడవ పార్టీ ప్రధాన పార్టీలో ఒకటి అంతర్ధానం అయితే ప్రజల మనసుల్లోంచి అప్పుడు తప్ప అవకాశం లేదు. ఎన్నికల వ్యవస్థలో ఉన్న సమస్య. ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఢిల్లీలో కానీ పంజాబ్లో వచ్చిందంటే పంజాబ్లోనేమో అకాలీదళ అంతర్ధానం అయిపోయింది ప్రజల మనసుల నుంచి. జుగుప్స విపరీతంగా పెరిగిపోయింది. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ నిజంగా అప్పటిదాకా 15 ఏళ్ల పాటు మీరు షీలా దీక్షిత్ మంచి పరిపాలన ఇచ్చింది ఆవిడ. ఉన్నంతలో మనం పెద్దాన్ని తిట్టిపోయడం కాదు, ఉన్నంతలో ఆవిడ సమర్థపరకురాలు, నిజాయితీ పరులు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద అసహ్యం జనించింది జాతీయ స్థాయిలో వివిధ కారణాల వల్ల. కాబట్టి ప్రధాన పార్టీ ఒకటి అంతర్ధానం అయిపోయింది ప్రజల మనసుల నుంచి. ఇక్కడ బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు మూడవ పార్టీకి నగర ప్రాంతాల్లో 10% ఓట్లు పడ్డాయి తప్ప మిగతా ప్రాంతాల్లో ఓట్లు లేవు, 1-2% పడుతుంది. రెండోది, మన పాలనా యంత్రాంగంలో ఏ పని జరగదు. సామాన్య ప్రజలకి గవర్నమెంట్లో ఏ ఆఫీస్కి వెళ్ళినా మిమ్మల్ని నిరసన, అవమానం, అవినీతి, దుఃఖమే. కాబట్టి ఎవరో ఒక అండ లేకుండా మా ఊళ్ళో ఒక పార్టీ కార్యకర్త పేరుతో వాడు ఏదో పైరవికారు అంటాం తెలంగాణలో, కోస్తాంధ్రలో మధ్యవర్తి ఏదో అంటాం. వాడిపోయి ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోవాలా, పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేసి మాట్లాడించాలి, తీసుకుపోవాలి మిమ్మల్ని. ఏది కావాలన్నా కూడా ఒక అండ లేకపోతే లాభం. ఎందుకంటే పార్టీలు లక్షలాది మంది కార్యకర్తలతో యంత్రాంగాన్ని అనధికారికంగా ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి పనులు జరిగే ఏర్పాటు చేయకుండా ఈ బాధ్యతని పార్టీలు తీసుకున్నాయి. అది సమర్థంగా జరగట్లే, కానీ అది అవసరం ప్రజలకి. ఒక నిజాయితీ ఉన్న పార్టీకి, సంస్కరణలు కోరే పార్టీకి, అవినీతిని ప్రోత్సహించని పార్టీకి ఇన్ని లక్షల మందితో యంత్రాంగాన్ని దీర్ఘకాలం ఏర్పాటు చేయడం అసాధ్యం. వాళ్ళని పోషించాలి కదా. ఎలా పోషిస్తారు మీరు? భూముల కబ్జాలు, ఎక్కడ వీలుంటే అక్కడ డబ్బులు కొంత నొక్కేయటాలు, ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లో డబ్బులు తీసుకోవటాలు, పోలీస్ స్టేషన్లు, రేషన్ షాపులు, ఏదో రకంగా. లేదంటే మీ జేబులోంచి మీరు డబ్బు సంపాదించి దండిగా మీరు వాళ్ళకి అలా కాస్త పోషించాలి. లేకపోతే అది నడవదు, అది సాధ్యం కాదు. ఈ రెండు ప్రధానమైన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు తమిళనాడులో విజయం చూసిన తర్వాత మనం లోతుగా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది. ఇప్పటిదాకా రాజకీయం నడిచిన తీరు ఒకటి. 1970 దాకానేమో కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యం దేశంలో. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీలు తమిళనాడులో 67లో వచ్చింది, తర్వాత వివిధ రాష్ట్రాలు రావడం వచ్చింది, మన రాష్ట్రం 83లో వచ్చింది. అలా రకరకాలుగా ప్రతి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం 2 పార్టీల వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు మనం 3వ దశలో ఉన్నాం బహుశా. దానికి తమిళనాడు అంకురార్పణ చేసింది. ఎట్లాగైతే 1967లో తమిళనాడులో డిఎంకే వచ్చిందో కాంగ్రెస్ స్థానంలో, ఇప్పుడు మళ్ళీ 3వ దశ కూడా తమిళనాడు అంకురార్పణ చేసినట్టు కనిపిస్తుంది. కానీ లోతుగా చూడాలి. ఆ 3వ దశ వస్తే మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. ఇంకా 20 ఏళ్ళు పడుతుంది. 60 ఏళ్ళు రాగానే మనం దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయాలు కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది అంతే. మన రాష్ట్రం 83లో వచ్చింది. ఇంకా టైం పడుతుంది. ఇది కూడా ఒక దేశం మొత్తం జరగాలంటే 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఇది తొలి మొలక, లేకపోతే కాకతాళీయంగా జరిగిందా మనం చూడాలి. ఏం జరిగింది చెప్పాలి. ప్రజాస్వామ్యం చాలా కష్టమైన ప్రక్రియ, చాలా దీర్ఘకాలం పోరాటం చేయాలి. సార్, లోక్సత్తా స్లోగన్ రాగానే అందరూ కూడా రాజకీయాల్లో ఒక మంచి మార్పు రాబోతుంది, ఒక మంచి రాజకీయం చేయడానికి ఒక మనిషి వచ్చాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ దాని తర్వాత చూస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దీన్ని ఫెయిల్యూర్గా చూస్తారా, ఒక అడుగు అనుకున్నామని చూస్తారా? ఇప్పుడు దీని మనం ప్రతిదానికి వ్యక్తుల్ని హీరోలుగా అనుకుంటున్నాం. సమాజం ఏ మేరకు సిద్ధంగా ఉందో ఆ మేరకే మార్పులు వస్తాయి. కొందరు చోదక శక్తులు అవుతారు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని దీర్ఘకాల దృక్పథంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక మార్గాన్ని ఏర్పరిచి ప్రజల్ని ప్రేరేపించగలుగుతారు. ఆ పని మనం చేయగలం. సమాజం సిద్ధంగా లేకపోతే వివిధ కారణాల వల్ల. ఓకే. వ్యక్తుల ప్రయత్నం వచ్చే తరాన్ని తయారు చేయడం అవుతుంది. ఉదాహరణకి స్వతంత్ర పోరాట కాలంలో ఒక దాదాభాయ్ నవరోజీ కావచ్చు, లేకపోతే ఒక సురేంద్రనాథ్ బెనర్జీ కావచ్చు, వాళ్ళ పేరు కూడా చాలామంది తెలియదు. సురేంద్రనాథ్ బెనర్జీ చాలా దేశంలో చాలామంది అభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం. లాల్ పాల్, లాలా లజపత్ రాయ్ కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, బిపిన్ చంద్ర పాల్ కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, గోపాలకృష్ణ గోఖలే కావచ్చు, అద్భుతమైన కృషి చేశారు, అనన్య సామాన్యమైన కృషి చేశారు. కానీ ఫలితాలు సాధించలేకపోయినారు. చివరికి ఒక దశ వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ దాన్ని అనుకోగలిగారు. అప్పటి దేశంలో పరిస్థితులు మారినాయి. ఆ తర్వాత మరి దేశంలో ఐక్యత కాకుండా 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. వెంటనే వచ్చింది విజయం. అంటే వీళ్ళందరూ చేసినంత వైఫల్యమా? అది ఓటమా?
ఓ బాలగంగాధర్ తిలక్, ఓ గోపాలకృష్ణ గోఖలే, ఒక సురేంద్రనాథ్ బెనర్జీ, ఒక సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా విఫలం చెందిన వాళ్ళ కాదు. ఇది ఒక ప్రక్రియ. ఇది మన గురించి కాదు. మన గురించి అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు, మనంత అహంకారులు ఇంకొకళ్ళు లేరు. ఈ సమాజాన్ని గురించి, సమాజంలో చైతన్యాన్ని పెంచడం, మార్గాన్ని చూపెట్టడం, మార్పును తీసుకురావడం కోసం నిరంతర ప్రయత్నం జరుగుతుంటుంది. ఒక సమయం వచ్చినప్పుడు ఆ, ఆ, త్రాసు ఉంది, ఇక్కడ బరువైంది ఉంది, రోజు మనం వేస్తుంటాం, వేసి చాట్లా చివరికి ఒక రోజున సమానంగా వస్తుంది, కొంచెం వేగానే టక్కని వేగిపోతుంది. ఆ ఒక్కరోజు విజయం రాలేదు, ఈ పునాదుల మీద వచ్చింది ఆ విజయం. ప్రక్రియ జరుగుతూనే ఉండాలి. అట్లా ఆలోచించాలి. కానీ ఇదేదో సినిమాల్లో హీరోలు విలన్లాగా వాడిని కొట్టిపారేసి వచ్చారు, ఇంకా చాలా అపరిపక్వమైన ఆలోచన. అపరిపక్వముడు మన రాష్ట్రంలో చిరంజీవి గారు ప్రయత్నం చేశారు, ఆయన సినిమా స్టార్. విజయ్ అంత సినిమా స్టార్ కదా, ఆయన బహుశా ఇంకెక్క పెద్ద సినిమా స్టారే కదా. ఒక బలమైన కులం బలం కూడా ఉంది ఇక్కడ. 15% ఓట్లు వచ్చినాయి. విజయ్ కూడా అంతే వస్తాయి అనుకున్నాం, అనుకోకుండా 32% వచ్చినాయి. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఆ త్రాసు మొగ్గు చూపుతుంది. అది కేవలం విజయం వైఫల్యంగా వ్యక్తులను గురించి ఆలోచిస్తే మనం చాలా సార్, అంటే ఈ ప్రక్రియలో నిజంగా చాలా మంచి ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియలో మీరు ఉన్నప్పుడు చాలా మంది మిమ్మల్ని విమర్శించారు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఉచితాల గురించి మాట్లాడతారు, పెద్ద పెద్ద రాజకీయాల గురించి మాట్లాడతారు. కానీ సామాన్య ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఆయన ఉన్నారు అన్నట్లు కొన్ని విమర్శలు వినిపించినాయి. సో ఏం చెప్తారు సార్? ప్రజాస్వామ్యంలో ఈ చర్చ కావాలి. ఇవాళ మనం మాట్లాడిన దానిలో ఎక్కువ మాట్లాడిన దేని గురించి మాట్లాడాను నేను? పిల్లలకి మంచి ప్రమాణాల విద్య, నైపుణ్యం, వాళ్ళ బతుకులకు బాగుపడడం, పేదరికం నుంచి బయటపడడం. ఇంతకంటే ముఖ్యమైన సామాన్య జీవనంలో ఇంకేమైనా ఉందా? కాకపోతే నేను షార్ట్ టర్మ్ ఇదిగో తలా 1000 రూపాయలు ఇచ్చేస్తే బాగుపడిపోతుంది చెప్పని బ్రాహ్మణ అట్లా అబద్ధం. అట్లా 15,000 రూపాయలు ఇచ్చేస్తే చదువు రాడా అని చెప్తున్నాం. లోక్సత్తా తపన, నా గుండె చప్పుడు ప్రతి క్షణం సామాన్యుడి బతుకు బాగుపడడం కోసం. నాకు ప్రధానమైన స్లోగన్ ఇక్కడ కూడా చూడండి మీరు, ఫుల్ఫిల్లింగ్ ఆల్ హ్యూమ్, ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించడం. కాకపోతే దానికి ఏదో మ్యాజిక్ ఉంది అని గ్యాస్ కొట్టి ఎవరిని విలన్గా చూపెట్టేసి వాడిని దింపేసి నేను అధికారంలోకి వస్తే బాగుపడుతుందని చెప్పేవాడు గొప్పవాడు అనుకుంటే మనం ఎప్పుడూ మోసపోతూనే ఉంటాం. తనకు ఒక మార్గాన్ని చూపెట్టి ఆ మార్గం కోసం నిరంతరం పోరాటం చేసి సాధిస్తే అప్పుడు ప్రజల జీవితాలు బాగుపడతాయి. దానివల్ల ప్రజలు మీకు గుర్తింపు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన జీవితం ఒక అశాశ్వతం, ఎల్లకాలం బతకం కదా. కాబట్టి ప్రజలు ఎంత పదవి ఇచ్చారు, ఎంత మెచ్చుకున్నారు, ఎన్ని ఓట్లు వేశారు, ఇవన్నీ అనవసరం. ఆ క్షణం అంతే. దీర్ఘకాలంలో నెల్సన్ మండేలా చెప్పారు, ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయాలని చెప్పంటే ఎన్ని ఓట్లు పొందాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎంత అధికారంలోకి వచ్చాడు, ఎంత పదవి అనుభవించాడు, ఎంత హోదాలో ఉన్నాడు కాదు, ఆ మనిషి జీవితం వల్ల ఎంతమందిని ప్రభావితం చేయగలిగినారు, ఆ రకంగా అంచనా వేసుకోవాలి. జాతీయ ఆరోగ్య మిషన్ తీసుకొచ్చింది నా పోరాటం వల్ల ఈ దేశం. ఇవాళ ఆరోగ్యం కొంతమేరకన్నా దేశంలో బాగుపడిందంటే దానిలో నా పాత్ర ఖచ్చితంగా ఉంది. నేను ఒక్కడనే చేశాను అంటలే, ప్రభుత్వాలు చేసినాయి, పార్టీలు చేసినాయి. పాలనా సమాచారం వచ్చిందని చెప్పంటే నేను చేసిన పోరాటం వల్ల ఈ దేశంలో. రైతులకి ఈ అన్యాయమైన ఆంక్షలు పోయి దేశంలో ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకుని మంచి రేటు పొందే అవకాశం వచ్చిందంటే నేను స్వయంగా వందలాది కార్యకర్తలు, వేలాది కార్యకర్తలతో ధాన్యం సంచులు మోసి ఢిల్లీ దాకా పోయి పోరాడి ఆంక్షలు తొలగించి ఏర్పాటు చేశాను. ఇవాళ పాములనాయులు రైతులకి మంచి రేటు వస్తుందని చెప్పంటే దిగుమతి సుంకాలను పెట్టించే పోరాటం నేను చేశాను. కానీ సుంకాలు పెట్టించడానికి చేసే పోరాటానికి రైతుకి రేటుకి మధ్య సంబంధం కొంతమందికి అర్థమవుతుంది. అక్కడ హడావిడి చేసి గందరగోళం చేస్తే ఆ గందరగోళం అర్థమవుతుంది. కానీ దీనికి వెనకాల ఈ సుంకాలు ఉన్నాయి, లేకపోతే మరొక విధానం ఉన్నది, ఒక కలంపోటు ఉన్నది, మరో పని ఉన్నది, దానివల్ల మనం నష్టపోతున్నాం అన్న సంగతి అర్థం కావడం కొద్దిమందికి అర్థమవుతుంది. 1980ల దశకంలో నాకు బాగా గుర్తున్నది, అప్పుడే పత్తి పెద్ద ఎత్తున వేస్తున్నారు, కొత్త ధార్వాడ్ కాటన్ హైబ్రిడ్ అని చెప్పని, హైబ్రిడ్ పత్తి, పొడుగు పెంచ పత్తి. ఆ సంవత్సరం బ్రహ్మాండంగా పండుతోంది. ఆ పొలాలకి వెళ్ళి నేను చాలా సంతోషపడ్డాను. 15 క్వింటాలు వచ్చేట్టుంది ఎకరానికి. రేటు కూడా ఆనాడు 1,600 రూపాయలు అయింది. అప్పుడు ఆ రోజుల్లో క్వింటాల్ 1,600 మంచి రేటు కింద. బాగుంది, రైతులు కాస్త బతారు. 15 క్వింటాళ్ళు 1,600 రూపాయలు అంటే 24,000 రూపాయలు వస్తుంది. ఒక 15,000 ఖర్చు అయినా కూడా ఒక 8,000 మిగులుతుంది. ఆ రోజులు 8,000 అంటే మంచి డబ్బు. 40 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి గారు ఒక్క మాట అన్నారు, అంతర్జాతీయ మార్కెట్లో కాటన్ ధర ఎక్కువ ఉన్నా కూడా మేము దిగుమతి చేసుకుంటాం ఎక్కువ రేటుతో అని ఒక్క మాట. దిగుమతి కూడా చేసుకోవాలి, ఒక రోజు దిగుమతి ఏం చేసుకుంటారు, ఒక్క మాట ప్రకటించారు అంతే. మర్నాటికి 1,600 రూపాయల రేటు 800 రూపాయలు పడిపోయింది. కాబట్టి ఇక్కడ జరిగే నష్టానికి అక్కడెక్కడ ఉంటుంది కీలకం. ఇది అర్థం చేసుకునే వాళ్ళు కొద్దిమంది, దేశం అరిచేవాళ్ళు చాలా ఎక్కువ మంది, ఆవేశపడేవాళ్ళు చాలా ఎక్కువ మంది. ఈ కీలకం ఏంటి, పిల్లల చదువులు ఎందుకు నాశనమైనాయి, ఆ కీలకం అర్థం చేసి దానికోసం పోరాటం చేయడం అనేది అది ఒక ప్రత్యేకమైన పోరాటం.
19 ఏళ్ల పాటు నేను ఒక్క చిన్న అంశం కోసం పోరాడాను. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని చెప్పిన ఒకటి ఉన్నది. ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ డీపీటీ లాగా ఎంఎంఆర్ ఒకటి ఉన్నది. అది డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ రంగంలో చేయించుకుంటున్నారు కానీ పిల్లలకి పేద పిల్లలకి అందట్లా ఈ దేశం ప్రభుత్వం చేయలేకపోయింది. 19 ఏళ్ళు దానికోసం పోరాడాల్సి వచ్చింది. ఎందుకని ఆ మీజిల్స్ వస్తే పొంగు అంటాం. లక్షలాది మంది చనిపోతున్నారు, వాళ్ళు తీవ్రమైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు. అంతకంటే నన్ను కదిలించిన అంశం ఏంటంటే రుబెల్లా అని ఒక వ్యాధి ఉంది, జర్మన్ మీజిల్స్ అంటాం. అది వచ్చినట్టు తల్లికి పిండం ఉండగా గర్భంలో ఉండగా తల్లికి అంతా బాగానే ఉంటుంది, మరి 2 రోజులు తగ్గిపోతుంది. కానీ బిడ్డ అంగవైకల్యంతో పడుతుంది. ఏడాదికి 2.5 లక్షల మంది అంగవైకల్యంతో పడుతున్నారు. నివారించదగ్గ క్లేశం నన్ను బాగా కదిలించేసింది. అరే దీనికి టీకా ఉంది, దీని దుంపదగా టీకా ఇవ్వలేకపోతే ఎందుకు మనం ఇన్ని లక్షల మంది అంగవైకల్యంతో పడ్డం ఏంటి ఈ దేశంలో? ఎందుకంటే అన్యాయం ఉందని నా గుండె నాకు 19 ఏళ్ళు పోరాడాను. నాకు చాలా పలుకుబడి ఉన్నా కూడా ప్రధానమంత్రి అధ్యక్షతలో ఉన్నటువంటి కమిటీలో నేను సభ్యుడిని, హెల్త్ టాస్క్ ఫోర్స్లో. అయినా కూడా జాతీయ సలహా మండలిలో సభ్యుడిని, ఎవరినైనా కలిసే అవకాశం నాకు ఉన్నది. అయినా కూడా పని జరగల. 19 ఏళ్ళకి జరిగింది. 2 రకాలుగా అనుకోవచ్చు. అరే 19 ఏళ్ళలో 50 లక్షల మంది అన్యాయంగా అంగవైకల్యంతో పుట్టారే, ఆ బిడ్డలను అన్యాయంగా నాశనం చేశామే, అది ఓటమి, బాధ. అరే కనీసం ఆనాటి నుంచైనా ఒక 10 ఏళ్ళు అయింది, ఇది వచ్చి 7-8 ఏళ్ళు అయింది. ఇప్పటి నుంచైనా కూడా ఇక ఈ 2,50,000 మంది అంగవైకల్యంతో పుట్టరు కదా. ఎంఎంఆర్ వ్యాక్సిన్ పొందుతున్న వాళ్ళు దేశంలో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి నా సంగతి తెలియదు, నేను ఎవరినో తెలియదు. అవసరం లేదు, నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు అంచనా వేసేది ఒక మనిషి పనిచేసిన దాన్ని మరి గుండె చప్పుడుతో జరిగిందా, అది సామాన్యులంటే ప్రేమతో జరిగిందా, సామాన్యులకు మంచి జరగడం కోసం జరిగిందా, సామాన్యులకు మంచి జరుగుతుందా లేదా, సమాజం అంచనా వేసుకోవాలి.